షూటింగ్ షుरू చేద్దాం. ఇంకా లెట్స్ గో. మనకి అప్పుడప్పుడు ఇలా పూనకాలు వస్తుంటాయి, మీరు భయపడద్దు. సో గాయస్, ఇప్పుడు విషయం ఏంటంటే నా ఫోన్ తోటి వ్లాగ్ షూట్ చేస్తున్నా, అలాగే కెమెరా తోటి రీల్ షూట్ చేస్తున్నా. కానీ ఇప్పుడు చిక్కు వచ్చింది ఏంటి అంటే, కెమెరాతో రీల్ షూట్ చేస్తున్నా కదా, రీల్కి సంబంధించిన ఆడియో నా ఫోన్లో ఉండిపోయింది. ఇప్పుడు ఎలా అని థింక్ చేస్తుంటే, మా తమ్ముడు బయటికి వెళ్తున్నాడు, వాడిని ఆపి వాడి మొబైల్ తీసుకొని వాడి మొబైల్కి వాట్సాప్లో నుంచి సెండ్ చేసి, నా వాట్సాప్లో నుంచి వాడి మొబైల్కి సెండ్ చేసి ఆడియోస్ నా మొబైల్లో వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఇప్పుడు వాడి మొబైల్ని ఆడియో పెట్టుకొని రీల్ షూట్ చేస్తాను. అసలు ఇది థాట్ రాలేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియోస్ చిక్కుకుపోయింది నా ఫోన్లో. అసలు ఈ థాట్ రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అన్నానికి వెళ్ళాను కిందకి. సో అప్పుడు ఆలోచన ఎలా అనుకున్నాను, ఈలో మా తమ్ముడు మొబైల్ తీసేసుకున్నాను. ఓకే, సమస్య అయితే తీరిపోయింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, కమాన్, రెడీ, క్లాప్స్. అజ్జింగ్ చిక. ఏ సూర్య, కాన్సన్ట్రేట్, డోంట్ డిస్ట్రాక్ట్, కాన్సన్ట్రేట్. ఏంటా అనుకుంటున్నారా? దిస్ ఈజ్ మై మైండ్ వాయిస్. అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఈలోపు మా బామ్మలి గడిచుకున్న ముచ్చట్లు చెప్పాడు. అలా మైండ్ రిఫ్రెష్ అయిపోయింది. మళ్ళీ త్వరగా షూటింగ్ స్టార్ట్ చేసేసాం.
సుమారు ఎన్ని టేకులు పెట్టారు? 8 టేకులు పెట్టిందా? తీసుకున్న స్టాండ్ పట్టుకున్న మొబైల్ నైట్ షూటింగ్ అంటే అందరూ ఏమనుకుంటారంటే నార్మల్గా లైటింగ్ సెటప్ చేసుకోవాలి, కానీ ఆ లైటింగ్ సెటప్ చేసుకోవడంలో కంటెంట్ చేయడంలో యాక్ట్ చేయడంలో కెమెరా పొజిషన్ కెమెరా సెట్ చేసుకోవడంలో చాలా స్ట్రగుల్ ఉంటుంది. సో ఇప్పుడు సుమారుగా సింగిల్గా కంటెంట్ సుమారుగా 8 టేక్స్ పెట్టింది. పక్కన వాయిస్ సరిగా దానివల్ల ఇక్కడ ఆడియో వినపడలేదు. సుమారుగా 8 టేక్స్ పెట్టింది. యాక్చువల్గా అయితే నేను 2-3 టేక్స్లో చేసేస్తాను, ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మై సెల్ఫ్. ఫస్ట్ కంటెంట్ అయిపోయింది, సెకండ్ కంటెంట్కి రెడీ అవుతున్నాను. ఈలోపు మా తమ్ముడు గోల్మాల్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో ఒకసారి చూడండి. ఏదైనా కామెడీ చేయరా అంటే వచ్చి ఏం చేశాడో చూడండి. అయిపోయింది, టేక్ అయిపోయింది. చెక్ చేసుకున్నాను రమ్మని మా బామ్మని కెమెరా తీసుకురమ్మన్నాను. ఈలోపు మా తమ్ముడు ఇంకో గోల్మాల్ చేశాడు, చేయకూడని పని చేశాడు. అదేంటో చూడండి. టేక్ చూస్తూ ఉన్నానా, నేను ఒకటి చెప్తే ఇంకోటి చేసేసాడు మా బామ్మది. అందుకని పిలిచి కొట్టపోతే వెనక్కి వెళ్ళిపోయాడు. వాడికి దెబ్బ అంటే కొంచెం భయం. సోగాడే చిన్నాయా చేయలా చిన్న టేక్, చిన్న క్లిప్ పడిద్ది అంతే, ఏమన్నవాడు. పోజా జోలు చేతులు పెట్టు, మా షర్ట్కి అంతే ఉండి కలవాలి. దుడుసురా బాగుంది. అటు చూడు, మునక్కాయ చెట్టుకి వెళ్ళి చూడు. మునక్కాయ చెట్టుకి వెళ్ళి చూడమని మామూలు మునక్కాయ చెట్టు ఎక్కిచ్చేసాను. దాంతో ఇంకా తెచ్చిపోయి పోజులు బేవచ్చంగా పెట్టేశాడు. ఆడికైతే డిఫరెంట్ స్టైల్స్లో ఫొటోస్ తీసేసాను. ఇంకా ఆడైతే ఫుల్ హ్యాపీ. షూటింగ్ 7కి స్టార్ట్ చేసాం. ఇప్పుడైతే టైం అయితే 9:30 పైన అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా పిక్స్ దిగిన అలా సరదా చేసిన 10 అవుతుంది మొత్తానికి. ఎందుకంటే ఈ స్టఫ్ అంతా మళ్ళీ కిందకి చేర్చుకోవాలి, కనెక్షన్స్ అంతా తీసేసుకోవాలి. సో షూటింగ్ అయితే 7కి స్టార్ట్ చేసాం. 10కి అయితే ప్యాకప్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం 10 అవుతుంది. చుట్టుపక్కల ఎవ్వరు లేరు, అంతా సైలెంట్గా ఉంది. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ హూ సపోర్ట్స్ మీ, హూ లవ్స్ మీ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కెమెరా బిహైండ్ Bomber cameraman, he will also spend time today, more time. And thank you guys, thank you my Bomber, thank you so much, and love you all guys.